జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిన్ను వదులుకొని నీ ఇల్లు దాటి వచ్చినందుకో మాకు తినడానికి తిండి లేక ఉండటానికి నీడ లేక అష్ట కష్టాల్లో అల్లాడిపోవాలని ఆ బాధని భరించలేక కాపాడు కాంతమ్మ తల్లి అని నీ కాళ్ళట్టుకోవాలని ఇదంతా ప్లానింగ్ చేసావు కదూ. ఓహో, అలా అని కలలు కంటున్నావా? అయినా నేను కాదనుకొని గెంటేశాక నువ్వెలా బతికితే నాకేంటి, నువ్వెలా చస్తే నాకేంటి? నాకలాంటి దురాశలేం లేవు. చా నమ్మేశానులే. మా కాంతమత్త నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్తుందని ఎప్పుడో నమ్మేశాను. సర్లే, పనిగట్టుకుని మరీ ఇలా పక్కకి పిలిచింది ఇలా సోది చెప్పడానికా లేదా కండిషన్ చెప్పడానికా? చెప్తాను. చేసిన తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపడ్డట్టు నువ్వు కూడా పడాలి కదా. అంటే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని ఏడమంటావా ఏంటి? కాదమ్మా, మా దగ్గర 10,000 కొట్టేద్దాం అనుకున్నావు కదా, దానికి ఒక 10 రెట్లు ఇస్తే చాలు. మావయ్య చింతామణి జైలుకి వెళ్లకుండా దర్జాగా ఇంటికి వస్తారు. ఏంట్రా, మీ దగ్గరున్న 10,000కి 10 రెట్లా? అంటే 1,00,000 రూపాయల లంచం ఇవ్వాలా? ఆ, నువ్వు లంచం అనుకుంటావో, నీ తమ్ముణ్ణి మరదల్ని బొగ్గేసినందుకు మాకిచ్చే కానుక అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు మాకు 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళిద్దరూ నీతో పాటు ఇంటికొత్తారు. లేదనుకో ఎస్ఐ గారితో పాటు స్టేషన్కి పోతారు. పాపం. అదే గాని జరిగిందనుకో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ కాకినాడ కాంతమ్మ గారి తమ్ముడు దొంగతనం చేసి జైలుకెళ్లాడని కాకినాడ మొత్తం కోడే కోసిందనుకో, అవ్వా, అప్పుడు పోయేది ఎవరి పరువు? మా అమ్మ పరువే. అదే బావా. ఆ, అత్తా, అదే జరిగితే కొత్తగా ఎమ్మెల్యే సీట్ ఇయ్యాలనుకున్నా ఆ భూపతిరాజు గారు నీకు సీట్ ఇస్తారంటావా? ఆ, చచ్చినా ఇవ్వరు చిట్టమ్మా. లేదు 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 లేదు, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఎమ్మెల్యే సీట్ కావాలి. అయితే నాకు చేతిలో 1,00,000 రూపాయలు పడాలి. ఒరే గుండెదవా, నా చేతులతో నేనే 1,00,000 రూపాయలు ఇచ్చేలా చేసావు కదరా దరిద్రుడా. సర్లే, కార్లో ఉన్నాయి, తీసుకొస్తానుండండి. ఉమ్, ఇదిగో 1,00,000 లెక్క పెట్టుకో. పర్లేదత్తా, ఒక నోటు తక్కువైనా కేసు వెనక్కి తీసుకొని మళ్ళీ కేసేసి మరి లోపలికి పంపించేస్తానుగా. హా? ఆ, నోరు తెరిసింది సాల్గానే ఆ, ఎస్ఐ గారు జీపు డోర్ తెరవక ముందే మనం అక్కడికి వెళ్దాం పద. పదమ్మా. సరే. బండరాయి మొహోడా, నా కర్మేంటో కాని ఆ చిట్టమ్మ మీద దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి నాకే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంతమ్మ గారు, ఆ చిట్టమ్మ ముందు ఓడిపోయినందుకు మీకెంత బాధగా ఉందో అంతకు 100 రెట్లు మాకు బాధగా ఉందండి. కానీ మేం మీలాగా ఆవేశపడట్లేదే, ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నాం. హా, తెలివి ఉమ్, ఆలోచిస్తున్నావు. ఉమ్. వా, ఒకసారి ఇట్రా. నిన్ను పోవే. తెలివా? ఆ? నీ తెలివితేటలు నా దగ్గర కాదే, ఆ చిట్టమ్మ దగ్గర చూపించాల్సింది. కొత్త చింతకాయ దంచినట్టు చెత్త చెత్తగా దంచుండేది. ఇక మీదట మీ ఇద్దరిని పంపిస్తే నా చెప్పు తీసుకొని కొట్టండి. ఆ? అంత మాట అనకక్క, ఇంకొక అవకాశం ఇవ్వక్క, నిరూపించుకుంటాం. ఎందులోరా? నా చేతిలో డబ్బులు ఎలా పోగొట్టాలా అనా? లేదక్క, సిట్టెమ్మ రేపో మాపో పాడి గేదెలను కొనబోతుందంట, మళ్ళీ పాల వ్యాపారం చేయబోతుందంట. అంతేకాదమ్మా,
ఈరోజు క్యాటరింగ్లో డబ్బులొచ్చాయి కదా, అదే ఊపులో తనే సొంతంగా క్యాటరింగ్ కూడా పెట్టబోతుందంట. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? వంటలు చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నామమ్మా. ఓహో, అంటే ఈ చిట్టమ్మ గారు మళ్ళీ మిఠాయి కొట్టు చిట్టమ్మ అవతారం ఎత్తబోతుందన్నమాట. ఒట్టి మిఠాయినేంటక్క, పాల వ్యాపారం కూడా చేయబోతుందంట. ఆ, లేదు, అది వ్యాపారం చేయడానికి వీల్లేదు. డబ్బులు సంపాదించడానికి అస్సలు వీల్లేదు. అదే గనక జరిగితే నా కొడుకు నా వైపు కన్నెత్తి కూడా చూడ్డు. శాశ్వతంగా దాని దగ్గరే ఉండిపోతాడు. అంటే అన్నామంటారు కానీ కొడుకు మీద అంత ప్రేమ కారిపోతున్నప్పుడు ఆయన గారిని ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదమ్మా. బలవంతంగా బయటికెందుకు పంపించారు? ఆ? తమరు చెప్పలేదు అని ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఎల్లి తీసుకొస్తారేంటి? ఏం మాట్లాడుతున్నావే పిచ్చి మొహందానా? నా కొడుకుని ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు కన్న తల్లిగా ఎంతగా కుమిలిపోయానో నాకు తెలుసు. నా కూతుర్ని కూడా చిట్టమ్మతో పాటు పొమ్మన్నప్పుడు కన్న తల్లిగా ఎన్ని తిండి లేని రోజులు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు తెలుసురా, నాకు తెలుసు. కానీ ఏం చేస్తాను? గడ్డి మొక్కలు తీసేటప్పుడు కొన్ని తులసి మొక్కలు కూడా పీకినట్టు చిట్టమ్మని బయటికి పంపించడం కోసం నా కన్న బిడ్డల్ని కూడా బయటికి పంపించేశాను. ఆ పేగు బంధాన్ని, రక్త సంబంధాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తే ఈ కాంతమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.